మరో యుద్ధం ముగింపు దశకి రాబోతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా ఆక్రమించుకున్న ప్రదేశం డాన్బాస్కు ప్రాంతం ఏదైతే ఉందో, డొనెట్స్క్ ప్రాంతం, ఆ మొత్తం అందులో 80% ఆక్రమించుకుని మిగతా 20ని కూడా రష్యాకి ఇచ్చేయమని చెప్తోంది. రష్యాని తీసుకోమని చెప్తోంది అమెరికా. మేము అక్కడ అడ్డుపడమని చెప్తుంది. అలాగే ఉక్రెయిన్కి భారీ ఆయుధాలు ఇవ్వడం, రష్యా లోపల ఉన్న ప్రాంతాలను దెబ్బతీసి ఆయుధాలు ఇవ్వడాన్ని ఆపేసింది అమెరికా. యూరప్ దేశాలు కూడా ఆపేస్తుంది. ఓవరాల్గా జెలెన్స్కీని అర్జెంటుగా ఉన్నది ఉన్నట్టుగా యుద్ధం ఆపేయమని చెప్తున్నారు. ఇప్పటికే అమెరికా జెలెన్స్కీకి పంపించిన డబ్బుల్లో $1,000 కోట్ల మాయమైపోయినాయి. $1,000 కోట్ల. అందులో కొంత అమెరికాలోని ఇప్పుడు ట్రంప్ కాకుండా ముందున్నటువంటి డెమోక్రాట్స్కి సంబంధించినటువంటి బైడెన్ గ్రూప్ వాళ్ళు డబ్బులు తిన్నారు. అంటే వాడికి 100 పంపించి ₹40 వేరే మార్గంలో తెప్పించేసుకున్నారు. ఆయుధాలను వాడు అమ్ముకుని మళ్ళీ ఇంకో వైపుని సంపాదించుకున్నాడు జెలెన్స్కీ. ఇవన్నీ ఓ పక్కన ఎంక్వైరీలు జరుగుతున్నాయి. పబ్లిక్ తిరుగుబాటు చేస్తున్నారు. ఇట్లాంటి దశలో అంటే ఇక యుద్ధం తొందరగా విరమిస్తేనేమో జెలెన్స్కీని జనం కొట్టి చంపేస్తారు. లేదు అంటే కనుక సాగతీస్తే రష్యానే లేపేస్తుంది. దానికి అమెరికా కూడా అండగా ఉంటుంది. ఓవరాల్గా మేబీ ఒక 3 ఏళ్ల క్రితం నేనే చెప్పా యుద్ధం ప్రారంభం కాబోతుందని. 3.5 ఏళ్ల క్రితం చెప్పా. 6 నెలల పాటు చెప్తూనే వచ్చాను. 3 ఏళ్ల క్రితం యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అది సాగుతూ వస్తుంది. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చెప్పుకుంటాం. రాబోయేటటువంటి రోజుల్లో అయితే ఇది కంప్లీట్గా ముగింపు పలకబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమెరికాకి ఇప్పుడు అవసరం తెలిపింది. ఎందుకంటే ఉక్రెయిన్కి పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు యూరప్ దేశాలు లేవు. వాళ్ళ ప్రయారిటీస్ మారుతున్నాయి. ఆయుధ వ్యాపారం కోసం ఇక్కడ చేయలేదు. రష్యా దగ్గర ఇప్పుడు ఆయుధాలకు సంబంధించి బయటకు వంటలేదు. అది దానికి అదే తయారు చేసుకుంటుంది. ఇంకప్పుడు వీళ్ళ ఆయుధ వ్యాపారం డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసి జపాన్ని, చైనాని రెచ్చగొట్టే పనిలో పడింది అమెరికా.